హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు ఏం పెడదాం గ్యాప్ అని ఎందుకు పెట్టాను అంటే, చూడండి మీరు రెండు సిరీస్లు చూడండి. ద గ్యాప్ సిరీసు అండ్ ద బ్లాంక్ సిరీస్ రెండు చూసినా కూడా రెండిట్లో కూడా ఒకటి కామన్గా ఉంది. ఏంటి అంటే ఏజ్ గ్యాప్. అక్కడ గ్యాప్ సిరీస్లో శామ్కి మోన్కి మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లాంక్లో అయితే ఇంకా అసలు 15 సంవత్సరాల తేడా ఉంటుంది. సో అంత తేడా ఉంటుంది కాబట్టి నేను మన సిరీస్కి కూడా నేను అదే పేరు పెట్టాలనుకుంటున్నాను, గ్యాప్. ఓకేనా? ఏజ్ గ్యాప్ అని పెడితే బాగోదు కాబట్టి జస్ట్ గ్యాప్ అని పెడుతున్నాను. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ ఓకే విత్ దిస్ నేమ్. ఓకే, గ్యాప్ అనే నేమ్ మన సిరీస్కి బాగుంది అనుకుంటే ఒక థమ్స్ అప్ పెట్టండి కామెంట్ బాక్స్లో. ఓకే, అండ్ మాయాని మీ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ కామెంట్ బాక్స్లో కూడా భలే ట్విస్ట్ ఇచ్చారండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ట్విస్ట్ ఇస్తారని అసలు అని అన్నప్పుడు నేను ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చినా, స్టోరీ ఎంత అందంగా చెప్పినా, ఎంత సస్పెన్స్లా చెప్పినా దీనికి అంతటికీ కారణం మీ అందరి సపోర్ట్. మీరందరూ ఇలా నాకు మీ ప్రేమని, మీ సపోర్ట్ని అందిస్తూ ఉంటే ఇంతకంటే మంచి మంచి ట్విస్ట్లు టర్న్లతోటి ఇంకా మంచి సిరీస్లు కూడా చేయగలుగుతాను అనుకుంటున్నాను. సో నాకు కుదిరినన్ని రోజులు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ నిజంగా ఈ ఇంతమంది అభిమానం కానీ ఇంతమంది ప్రేమని నేను పొందుతున్నాను అంటే అంత మీ వల్లే. ఇంత ట్విస్ట్ అంటే మాయా అనే సిరీస్కి నేను అంత మంచి ట్విస్ట్ ఇవ్వగలిగాను అంటే దానికి కంప్లీట్ రీజన్ మీ అందరి సపోర్ట్ మాత్రమే. సో క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను నేను. ఆ సిరీస్కి అంత మంచి ఎండింగ్ నేను ఇవ్వగలిగాను అంటే క్రెడిట్ అంతా మీ అందరిదే. ఓకే, సరే, మరిగా మన గ్యాప్ సిరీస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, చూడండి, పేర్లు అయితే నేను మార్చేస్తాను. ఎందుకంటే నాకు మామూలుగానే మన పేర్లే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఆ పేర్లు పెట్టి నేను సిరీస్ చెప్పాను అంటే ఇంకా స్టోరీ ఏం చెప్తున్నానో ఫస్ట్ నాకే అర్థం కాదు. నాకే అర్థం కాకపోతే నేను చెప్పేది మీకు ఎట్లా అర్థమవుద్ది? అందుకే మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు స్టోరీనే కొద్దిగా మార్చుకుంటున్నాం. మన కన్వీనియంట్కి మార్చుకుంటున్నప్పుడు పేర్లు మార్చుకోవడంలో ఏముంది, ఏమంటారు? ఓకే, సో నేను సమయం అనుకూలంగా పేర్లు మార్చేస్తాను. ఓకేనా? ఓకే, కట్ చేస్తే ఒక పెద్ద ప్యాలెస్. ఆ ప్యాలెస్లో ఒక బామ్మ. ఓకే, ఆ బామ్మకి 3 మనవరాళ్ళు. ఓకే, సో ఆ బామ్మ ఎలా అంటే చాలా స్ట్రిక్ట్, పాత పద్ధతులు ఫాలో అవుతుంది. అండ్ పిల్లలకి పేరెంట్స్ లేకపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీ మొత్తం బామ్మగారే తీసుకుంటారనమాట. సో ఆ బామ్మ ఏంటి అంటే 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు చదువుకోవాలి. అది కూడా తనకి నచ్చిన కోర్సులే చేయాలి, పిల్లలకి నచ్చినవి కాదు. ఓకే, తనకి ఏది నచ్చుతుందో అదే వాళ్ళ మీద ఫోర్స్ చేస్తుంది అనమాట. ఇదే చదువుకోవాలి, ఇట్లనే ఉండాలి, మీరు ఇలానే బతకాలి, ఇవి నేర్చుకోకూడదు, ఇవి ఆడకూడదు అనింది అంటే అవి చేయకూడదు పిల్లలు. సో అంత స్ట్రిక్ట్గా పెంచుతూ ఉంటుంది పిల్లల్ని. అండ్ ఏంటంటే ఒక 25 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలు చదువుకోవాలి. ఆ తర్వాత పాతకాలంలాగా ఒక పిల్లాన్ని చూస్తారు, పెళ్లి చేసుకోవాలి, వాడితో పిల్లల్ని కనాలి. ఇక ఆ పిల్లల్ని, ఆ ఫ్యామిలీని చూసుకుంటూ ఒక హౌస్ వైఫ్ లాగా కాలం గడిపేయాలి అని ఆలోచించే ఒక మెంటాలిటీ గల ఒక బామ్మ అనమాట. తనకి 3 మనవరాళ్ళు. ఓకే, పెద్దదాని పేరు ప్రియా అని పిలుద్దాం. ఓకే, ఇంకొక అమ్మాయి పేరు, రెండో అమ్మాయి పేరు ప్రీతి, మూడో అమ్మాయి పేరు సోనాక్షి, సోను అని పిలుచుకుందాం. ఓకే, సో ఇలా తనకి 3 మనవరాళ్ళు అనమాట. సో వాళ్ళ మధ్యలో కూడా, ఆ పిల్లల మధ్యలో కూడా చాలా ఏజ్ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. ఒక్కొక్కరికి దగ్గర 3-4 సంవత్సరాల తేడా ఉంటుందన్నమాట పిల్లల మధ్యలో. ఒక
5-6 సంవత్సరాల తేడా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ పెద్దదానికి ఒక ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. పెద్దదాని గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పెద్దదాన్ని సమ్ MBA ఇట్లాంటి బిజినెస్ కోర్సెస్ ఏదన్నా చేయమని అడుగుతుంది అనమాట వాళ్ళ బామ్మ. అడగగానే యాక్చువల్గా పెద్దదానికి ఏంటి అంటే ఇట్లా కోర్సులు చేయటం తనకి ఇష్టం లేదు. తనకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్స్ చేస్తున్నప్పుడు తను చాలా హ్యాపీగా, తన ఆనందంగా తనని తాను మర్చిపోయే అంతగా ఆనందపడుతూ ఉంటుంది పెయింటింగ్స్ వేసినప్పుడు. బట్ వాళ్ళ బామ్మకి ఆ విషయం తెలియదు. సో వాళ్ళ బామ్మకి తెలియకుండా తన రూమ్లో మంచిగా పెయింటింగ్స్ నేర్చుకుంటూ తన ఆనందాన్ని ఆ పెయింటింగ్స్లో, ఎందుకంటే వాళ్ళ బామ్మ చాలా స్ట్రిక్ట్ కదా. ఎంత స్ట్రిక్ట్ అంటే ఒకసారి ప్రియాకి మార్క్స్ తక్కువ వస్తాయి. టాప్లో ఉండాలి క్లాసెస్లో, వాళ్ళ క్లాసులో వాళ్ళు టాప్ ఉండాలన్నమాట. టాప్లో లేకపోయినా తనలు దెబ్బలు పడతాయి అన్నమాట. ఒకసారి పెద్దమ్మాయికి ప్రియాకి ఒక 2-3 మార్క్స్ ఏదో సబ్జెక్ట్లో తక్కువ వస్తాయన్నమాట. అలా తక్కువ వచ్చినందుకు కూడా కొడుతుంది వాళ్ళ బామ్మ. సో ఆ భయం మిగతా చిన్న పిల్లలకి ఉండాలి అని చెప్పేసి ఎవరికో ఒకరికి పనిష్మెంట్ ఏదో ఒక విషయంలో ఇస్తూనే ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళ బామ్మ. సో అందుకని పెద్ద పిల్ల ప్రియా ఏం చేస్తుందంటే ఆ పెయింటింగ్స్ చేసేది కూడా వాళ్ళ బామ్మకి తెలియకుండా తన రూమ్లో పెయింటింగ్స్ చేసుకొని తన అల్మారాలో దాచుకుంటూ వాళ్ళ బామ్మకి కనపడకుండా తన హ్యాపీనెస్ని ఆ పెయింటింగ్స్లో చేస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు వాళ్ళ బామ్మకి ఆ పెయింటింగ్స్ అన్నీ కనపడంగానే అన్నీ తీసుకొచ్చి బయటపడేయంగానే ఆ పెద్ద పిల్ల చాలా గోల చేస్తుంది. ఎందుకు అలా చేస్తావు బామ్మ, నా పెయింటింగ్స్ ఎందుకు బయటపడేస్తున్నావు, అవి అంటే నాకు ఇష్టం, నాకు పెయింటింగ్ అంటే ఇష్టం, నేను పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ బామ్మ వాటిని ఏమీ చేయకు, అది ఇదని ఏడుస్తూ ఉంటుంది పెద్దది. ప్రియా చిన్నపిల్లలిద్దరూ బిక్కుమనుకుంటూ వాళ్ళ అక్కని పట్టుకొని ఎడవకక్క అని ఓదారుస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళ బామ్మ ఏమనుకుంటున్నావు, మన స్టేటస్ ఏంటి, మనమేంటి, ఈ పెయింటింగ్స్ ఏంటి, ఈ గోల్ ఏంటి, నీకు ఏమన్నా పిచ్చిలేసిందా, అది ఇదని వాళ్ళ బామ్మ ప్రియాని తిడుతుంది అనమాట. తిట్టంగానే పిచ్చి నాకు కాదు నీకు, పిల్లలకి ఏమి ఇష్టం లేదు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చేయాలి, వాళ్ళ ఇష్టాలు ఏంటి ఏమీ తెలియకుండా నీ ఇష్టానికి నువ్వు నీ ఇష్టాలని మా మీద రుద్దాలని చూస్తున్నావు, పిచ్చి ఎవరికి, నీకా నాకా అని ఎదురు తిరుగుతుంది అనమాట ప్రీతి. తిరగంగానే ఇంకా వాళ్ళ బామ్మకి ఇంకా కోపం వచ్చేసి నీ పని ఇట్లుందా అని చెప్పేసి ఆ పెయింటింగ్స్కి అన్నిటికీ మంట పెట్టంగానే ఇంకా అసలు ప్రియా బాగా ఏడుస్తుంది. చిచి ఇట్లాంటి నాకు పెయింటింగ్లో ఆనందము, నాకు అవి అంటే ఇష్టము, నేను పెయింటింగ్ నేర్చుకుంటానంటే కూడా నా ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఈగోని నువ్వు చూసుకున్నావు, కాబట్టి నేను ఇక ముందు ఈ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటదన్నమాట. అలానే బామ్మ కూడా నీకు అంత కోపము, అంత ధైర్యము, బయటికి వెళ్ళి బతికే అంత ధైర్యం నీకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు నువ్వు నా ఇంట్లో నుంచి అని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తా, జస్ట్ గెట్ అవుట్ అంటదనమాట వాళ్ళ బామ్మ. అనగానే సరే నేను వెళ్తున్నా అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది ప్రియా. వెళ్ళిపోగానే ఇద్దరు చెల్లెళ్ళు దాన్ని వెనకాలే వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని ఆ బామ్మ ఆపేస్తుందన్నమాట. ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయడానికి లేదు, ఎక్కడికి వెళ్తుంది, సాయంత్రానికల్లా మళ్ళీ తిరిగి వస్తుంది కడుపులో మాడితే అంటే. వాళ్ళ బామ్మ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, చిన్నపిల్ల అంటే ఒక రోజు వెళ్తుంది, ఒక పూట వెళ్తుంది, సాయంత్రానికల్లా ఇంటికి వస్తుందిలే అనుకుంటుంది అనమాట. కానీ పెద్ద పిల్ల చాలా సీరియస్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. తన లైఫ్ ఏదో తను లీడ్ చేయడానికి వెళ్ళిపోతుంది. సో ఇలా కొంతకాలం గడిచిపోతుంది. ఎంతసేపటికి ఆ అమ్మాయి రాదు. తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా సరే, కానీ తను ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే ఒక ఐడియా అయితే బామ్మకు ఉంటుంది. తన వెనకాల ఒక మనిషి ఎప్పుడూ ఫాలో అవుతుంటాడు, తన సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఫినాన్షియల్ హెల్ప్ చేయరు, కానీ బికాస్ ఫినాన్షియల్ హెల్ప్ చేస్తే తన ఇంటికి రాదు అని వాళ్ళ బామ్మకి ఒక కాన్ఫిడెన్స్, ఏదో ఒక రోజు కడుపు మాడితే అయినా ఇంటికి వస్తుంది అని. కాకపోతే సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచాక రెండో పిల్ల ప్రీతికి ఒక 25 సంవత్సరాలు వస్తాయన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఏంటి 25 సంవత్సరాలు వచ్చినాయి అంటే పెళ్లి చేసుకోవాలనే కదా. సో 25th బర్త్డే అయిపోయాక
వాళ్ళ బామ్మ ఒక కవరు ప్రీతి చేతిలో పెడుతుంది. ప్రీతి చేతిలో పెట్టగానే ప్రీతి ఏంటి బామ్మ ఇది అని అడుగుతుందనమాట. అంటే ఓపెన్ చేసి చూడమ్మా అని అంటదనమాట. సో ప్రీతి కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూస్తే కవర్లో ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది. అబ్బాయి ఫోటో చూసి ఏంటి బామ్మ ఎవరైనా అని అడుగుతుంది ప్రీతి. అంటే ఆ అబ్బాయి పేరు సమ్ XYZ, మనకెందుకు సమ్ XYZ చెప్తుంది. సో ఆయన మంచి రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, మంచి ఆస్తులు అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు అని చెప్పుద్ది అనమాట బామ్మ. చెప్పగానే ఆ అమ్మాయి షాక్ అయిపోయి సారీ బామ్మ నేను పెళ్లి చేసుకోలేను అని అంటదనమాట. అనగానే బామ్మకు కోపం వచ్చేసేది ఎందుకు చేసుకోలేవు అని అంటదనమాట. అనగానే ప్రీతి లేదు నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పుద్దనమాట. చెప్పగానే బామ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ప్రేమిస్తున్నావా, మనమేంటి, మన స్టేటస్ ఏంటి, ప్రేమ ఏంటి, ఏం చేస్తున్నావు అని సీరియస్ అవుతుంది. అవగానే అవును నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పిద్ది ప్రీతి. మళ్ళీ చెప్పగానే నువ్వు ఎంచుకున్న అబ్బాయి ఏ విషయంలో నేను తీసుకొచ్చిన అబ్బాయి కంటే గొప్ప, నాకు ఆ వివరాలు కావాలి, వాడు ఎక్కడుంటాడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి పేరేంటి, వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం నాన్ స్టాప్గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది బామ్మ. అలానే ఒక చిన్న గ్యాప్ తీసుకొని ప్రీతి అబ్బాయే కాదు తను అమ్మాయి అని చెప్పుద్ది అనమాట. చెప్పంగానే ఇంకా అసలు బామ్మ షాక్ అండ్ తన కోపము పీక్స్కి వెళ్ళిపోయి ప్యాలని ఒక చెంపదెబ్బ వేస్తుంది అనమాట. వేసిన తర్వాత ఏమనుకుంటున్నావు, మన స్టేటస్ ఏంటి, మన జీవితం ఏంటి, నువ్వేంటి, అసలు నీ ఆలోచన ఏంటి, పెద్దది అలా అంటే నువ్వు ఇలానా, అది ఇది అని చెప్పేసి తిడుతుంది అనమాట. తిట్టంగానే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అక్క మనందరినీ వదిలేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతుంది అని అనేసరికి ఇంకా కోపం వస్తుంది వాళ్ళ బామ్మకి. రాగానే సరే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అనగానే సరే వెళ్ళు ఎప్పటికైనా నువ్వు కూడా వెనక్కి తిరిగి వస్తావు అని చెప్పి అన్నదన్నమాట. అనగానే అందరికంటే చిన్నది సోను బాధపడి ఏం చేయాలి, పాపం చిన్నపిల్ల కదా, ఏం చేయాలో తోచక అలా నించుండిపోతుంది అనమాట. సో ప్రీతి వెళ్తూ కారులో తన పార్ట్నర్కి ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా బామ్మకి నాకు మధ్యలో ఇట్లా గొడవ అయింది, నీ విషయం చెప్తే ఇట్లా గొడవ చేసింది. సో మన ఇద్దరం వేరే వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళి మన ఇద్దరం హ్యాపీగా బతుకుదాము, నేను వస్తున్నాను అని ఒక పక్కకి కారు ఆపేసి, అది చౌరస్తా అనమాట, చౌరస్తాలో మధ్యలో కారు ఆపుకొని మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ మాట్లాడుతుంది. సో నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నా, మనం వెళ్ళిపోదాము, బామ్మ మనల్ని పట్టించుకోదు, ఇంకా బామ్మకి మనకి ఏ సంబంధం లేదని ఇట్లా మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక వైపు నుంచి పెద్ద లారీ వచ్చేసి కార్ని స్మాష్ చేసేస్తుంది అనమాట. యాక్సిడెంట్ అవుతుంది, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అవగానే ఆ అమ్మాయి అవతల ఇంకొక అమ్మాయి మాట్లాడుతుంది కదా తన పార్ట్నర్, ఆ సౌండ్ వినేసి వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారన్నమాట. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పుద్ది హాస్పిటల్లో దట్ తను పలానా వాళ్ళ మనవరాలు, సో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేయగానే బామ్మకి తెలిసిన తర్వాత సోనుకి తెలుస్తుంది కదా, సోను వాళ్ళ పెద్దక్కకి ఫోన్ చేస్తుంది, అక్క ఇట్లా యాక్సిడెంట్ అయింది, ప్రీతికి పలానా హాస్పిటల్లో ఉంది వచ్చేయని చెప్పి. సరే అని ముగ్గురు హడావిడిగా హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చి చూస్తే ప్రీతి వాళ్ళ లవ్వరు అక్కడ కూర్చొని వెక్కి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఆ బామ్మ ఆ అమ్మాయిని చూసి దగ్గరకు వచ్చేసి నీ వల్లే జరిగింది ఈ యాక్సిడెంట్, నీ మూలంగానే తను నాతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది, అందుకే ఈరోజు ఆ పరిస్థితిలో ఉంది, నువ్వు నాకు మనవరాల్ని వదిలిపెట్టి వెళ్ళిపో, నేను ఏదో ఒక రకంగా నా మనవరాల్ని బ్రతికించుకుంటాను, నేను కాపాడుకుంటాను, దానికి వేరే పెళ్లి చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తుంటే ఆ అమ్మాయి ఏమో పాపం లేదండి, నేను ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, ప్రీతి లేనిది నాకు జీవితమే లేదు, ప్రీతిని నేను బాగా ప్రేమిస్తున్నాను, నేను దాన్ని చక్కగా చూసుకుంటాను, నాకు అది ఇదని తను బతిలాడుకుంటూ ఉంటుందన్నమాట. అంటే కూడా లేదు అది ఇది అని కొడుతుంది, తంతది ముసలిది నేను బామ్మ. సో
ఈలోపు సడన్గా ఆపరేషన్ థియేటర్లో నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. బయటికి రాగానే అందరూ డాక్టర్ దగ్గరికి ఊరికి ఎలా ఉంది ఏమైంది అని అడిగితే, సారీ అండి, చాలా ట్రై చేశాము బట్ కాపాడలేకపోయాము, షీస్ నో మోర్ అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే ఆ ప్రేమించిన అమ్మాయి అట్లనే కుప్ప కూలిపోయి మూర్చపోతుంది అనమాట. మూర్చపోయిన ఆవిడని ఆ పిల్లని వదిలిపెట్టదు, తంతూ ఉంటుంది, నీ వల్లే అని బాగా గొడవ చేస్తూ ఉంటుంది ముసలావిడ. సో ఇక్కడ ప్రియా, ఆ అమ్మాయిని అంటున్నావు, ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ప్రేమించడం తప్ప ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ అమ్మాయి ఇది తప్పే లేదు, తప్పంతా నీది. ప్రేమించాను అని ఎప్పుడైతే చెప్పిందో నువ్వు ఒప్పుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో నా చెల్లెలు ఉండేది కాదు. నా చెల్లెలు చనిపోయింది అంటే కారణం నువ్వు వాళ్ళిద్దరు ప్రేమను ఒప్పుకొని ఉంటే ఈరోజు నా చెల్లెలు బ్రతికుండేది. కారణం నువ్వయ్యుండి ఆ అమ్మాయిని అంటావేంటి అని ప్రియ గొడవ చేస్తుంటుంది అనమాట. చిన్నది సోను ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని ఓడుకోబెట్టాలి? బామ్మ దగ్గరికి వెళ్తే బామ్మ మాటినట్లేదు, అక్క దగ్గరికి వెళ్తే అక్క మాటినట్లేదు, ఏం చేయాలో అర్థం కాక తన మధ్యలో అలా కూర్చుండిపోతుంది అనమాట. ఇంకా ప్రేమించిన అమ్మాయిని అక్కడే వదిలేసి ప్రీతిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట మిగతా కార్యక్రమాలన్నీ జరపటానికి. సో అలా ప్రీతి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది జరిగేసరికి ఇంకా మన ప్రియాకి ఇంకా కోపం అనమాట వాళ్ళ బామ్మ అంటే. చిచి, నేను అస్సలు నువ్వు చనిపోయేదాకా నేను ఆ ప్యాలెస్లో అడిగే పెట్టనని చెప్పేసి శబదం తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి కోపంగా. ఇంకా ఆ తర్వాత ఇలా పరిస్థితులు ఇలా ఉంటాయి. చిన్నపిల్ల స్కూల్కి వెళ్తూ ఉంటుంది, తను 10th క్లాస్ అలా ఉంటుందన్నమాట. స్కూల్లో ఒకరోజు తనకి పెట్స్ అంటే చిన్న కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట పెంచుకోవటం. కానీ వాళ్ళ బామ్మకి చెప్పాం కదా, బామ్మకి అట్లాంటి ఏమీ ఇష్టం ఉండదు. సో తను ఏదన్నా ఒక పెట్ ఉంటే తనతో పాటు స్కూల్కి తీసుకొచ్చుకునేది, ఇంటికి తీసుకుపోయేది, జాగ్రత్తగా వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ బామ్మగారికి తెలియకుండా దాన్ని ఒక కుక్కని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. సో అక్కడ మధు అని పిలుచుకుందాం. మధు అనే ఒక చిన్న 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే ఒక పాప అక్కడున్న ఒక కుక్క పిల్లని చూసి వావ్ కుక్కపిల్ల అనుకుంటూ ఉరుక్కుంటూ వస్తుంది అన్నమాట. ఉరుక్కుంటూ వచ్చి ఆ కుక్క పిల్లను ముద్దు చేస్తూ ఉంటే తను ఉన్నది చూసుకోకుండా ఒక కారు రివర్స్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ రివర్స్ తీసుకునే కార్ని చూసి మధు గట్టిగా అరిచేస్తుంది మమ్మీ అని. అరవంగానే ఒక అమ్మాయి సడన్గా వచ్చి ఆ కార్కి ఆ పాపకి అడ్డుగా నించొని వెనకాల పాప ఉంది అని చెప్పగానే ఆ డ్రైవరు చూసి సారీ అమ్మ చూసుకోలేదు అని చెప్పేసి వాడు ఇంకా అట్నుంచటే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే చిన్న పాప భయంగా ఉంటుందన్నమాట. సో తను ఎవరో కాదు, సోను ఆ పాప దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు, నేను ఎప్పుడూ ఈ స్కూల్లో చూడలేదు అని అడుగుతుందన్నమాట. అడగగానే నాది ఈ స్కూల్ కాదు, నాది వేరే స్కూలు, ఇక్కడ మా మమ్మీ జాబ్ చేస్తుంది అని అంటదన్నమాట. ఓ అవునా, ఎవరు అమ్మాయి ఎవరు అని అడుగుతుందన్నమాట. అంటే అవునా, ఇక్కడ వర్క్ చేసే మేడం వల్ల కూతురువా నువ్వు, మేడం పేరేంటి అని అడుగుతుందన్నమాట. అంటే మా అమ్మ పేరు శశికళ అని చెప్పుద్దనమాట. ఓ శశికళ మేడం వాళ్ళ కూతురువా నువ్వు, ఓకే అని అంటది. అని కొంచెం ఇద్దరి మధ్యలో ఒక చిన్న కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది కుక్కపిల్ల గురించి. కుక్కపిల్ల నీకేంటి పెట్స్ అంటే ఇష్టమా అని అడుగుతుంది చిన్న పాప మధు సోనుని. అంటే అవును అని అంటుంది అనమాట. నేను ఈలోపు వాళ్ళమ్మ మధు అనుకుంటూ వెతుక్కుంటూ వస్తుంది. వచ్చి ఏంటి నువ్వు ఇక్కడున్నావా, నేను స్కూల్ మొత్తం వెతుకుతున్నా నీ గురించి అని అంటదనమాట. అనగానే అవునా అమ్మ అని అంటది. ఈలోపు సోను గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని అంటదనమాట. అనగానే గుడ్ ఈవినింగ్ అమ్మ, ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు అని అడుగుతుంది. అడగగానే సోను అంటది ఏం లేదు మ్యామ్, ఇది నా పెట్ అని అంటే అవునా మరి స్కూల్కి తీసుకొచ్చావే అని అంటది. అంటే స్కూల్కి తీసుకురావాల్సి వచ్చింది మ్యామ్, మా ఇంట్లో ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయరు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టాలో తెలియట్లేదు, అనవసరంగా చనిపోతుందేమోనని భయంగా ఉంది మ్యామ్ అని అంటదనమాట. అనగానే ఆ పాప అప్పుడు మధు అమ్మ మనము ఈ కుక్కని తీసుకెళ్ళి పెంచుకుందామా అని అంటదనమాట. అనగానే వాళ్ళ అమ్మ
తనకి హెల్ప్ చేద్దామమ్మా, మనం తీసుకెళ్దాము, మనం తీసుకెళ్ళి పెంచుకుంటే తను హ్యాపీగా ఉంటుంది కదా అని అంటుందన్నమాట. అనగానే కొద్దిసేపు ఆలోచించి వాళ్ళమ్మ సర్లే అయితే ఓకే, నో ప్రాబ్లం సోను, నేను పెంచుతాను, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటదన్నమాట. నిజంగా పెంచుతారా? రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అని అంటదన్నమాట. ఓకే అని చెప్పి అంటది. అనగానే సోను మధుకి థ్యాంక్స్ చెప్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అని మంచి బ్యూటిఫుల్ స్మైల్తో ఒకరికొకరు బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చుకుంటారనమాట. ఇచ్చుకున్న తర్వాత సోనుకి మధుకి సోను అంటే చాలా నచ్చుద్ది అనమాట. ఇంకా సోను అంటే తనకి బాగా ఇష్టం ఏర్పడి వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుంటుంది. అమ్మ, ఇక్కడ నన్ను స్కూల్ మార్చు, నేను ఆ స్కూల్లో చదవను, నేను కూడా సోను చదువుతున్న స్కూల్ మీ స్కూల్లోనే చదువుతాను అని చెప్పి గొడవ చేసి ఆ పాత స్కూల్లో టీసీ ఇప్పించుకొని తను ఈ స్కూల్లో జాయిన్ అవుతుంది సోను కోసం మధు. సో అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నా స్టైల్లో నేను అలా చెప్తాను అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూడండి. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.